వివో Y300 మొబైల్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉంది. అన్బాక్స్ చేసి రివ్యూ కూడా అయితే చేశాను. రేపు ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుందనమాట. రేపు మన ఛానల్లో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్తో పాటు మీకు రివ్యూ కూడా ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదనేది. ఈ మొబైల్ నేను అనుకోవడం 20,000 రూపాయలు ఆ ప్రైస్లో అయితే తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే Y200 మొబైల్ కూడా మనకి ఇంచుమించు అదే ప్రైస్లో తీసుకొచ్చారు. ఇప్పుడు 21 ఏమో అది రన్ అవుతున్నట్టుంది. సో దాని సక్సెసర్ కింద వీళ్ళు Y300 అయితే తీసుకురాబోతున్నారు. మరి ఆ ప్రైస్ పెట్టి మొబైల్ కొనొచ్చా అంటే నేను అనుకోవడం అయితే మాత్రం సో ఒక 15,000 అలా తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నాను. రేపు ఆ వీడియో చూసేయండి. చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ రీసెంట్గా లాంచ్ చేసిన లేటెస్ట్ మొబైల్స్ని ఇండోనేషియాలో అయితే బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆల్రెడీ ఇంతకుముందు మన టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఇండోనేషియాలో యాపిల్ ప్రోడక్ట్స్ ఇంత పర్సెంటేజ్ అని చెప్పి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఆ స్కేల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు రీచ్ అవ్వలేదంట. అవ్వకుండానే వీళ్ళు ఐఫోన్ 16 సిరీస్ని అక్కడ సేల్ చేసేయాలని అనుకున్నారు. ఇండోనేషియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటిని బ్యాన్ చేసింది. 16 సిరీస్ని బ్యాన్ చేసింది. మిగిలిన ఐఫోన్ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని వీళ్ళు వాళ్ళ కాళ్ళలో పడినట్టున్నారు. మొత్తానికి చేతులు తడిపేసినట్టున్నారు. సో యాపిల్ చెప్పేది ఏంటంటే ఇండోనేషియాలో దాదాపుగా $100 మిలియన్ వరకు ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నారంట. $100 మిలియన్ కనుక అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు అక్కడ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ని అయితే అమ్ముకోవచ్చు. బ్యాన్ అయితే ఎత్తేస్తారు. మరి ఇందుట్లో ఎన్ని మిలియన్స్ చేతులు మారి లాస్ట్కి ఇన్వెస్టర్స్కి ఎంత వెళ్తాయి అనేది అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే షౌమీ మొబైల్స్ ఎవరైనా మీరు వాడుతుంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. అందులో మనకి గెట్ యాప్స్ అని చెప్పేసి యాప్ స్టోర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ యాప్ స్టోర్కి నోకలు చెల్లిపోయినట్టుగా అర్థం అవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ యాప్ స్టోర్ వల్ల మనకి అన్నెసరీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. యాప్ స్టోర్ని మనం అన్ఇన్స్టాల్ చేసుకోలేం. విపరీతమైన బ్లోడ్వేర్ ఉంటుంది. లోపల వేపచ్చంగా యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో చాలా మందికి ఇదైతే ఇరిటేట్ చేస్తున్నాయి అనమాట. మామూలుగానే షౌమీ అంటే రెడ్మీ అంటే మనం బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్ అనుకోవచ్చు. షౌమీ అంటే వీళ్ళు దగ్గర ఉన్న వాటిలో ఫ్లాగ్షిప్ మొబైల్స్ని తీసుకొస్తారు. అలాంటి వాటిలో కూడా వీళ్ళు ఇలాంటివి చేయడం సో జనాలకు చాలా మందికి అయితే నచ్చలేదు. అయితే మొత్తానికి వీటికి నోకలు చెల్లిపోయినాయి అన్నాను కదా. 2025 జనవరి నాటికల్లా ఈ యాప్ స్టోర్ని రీప్లేస్ చేస్తూ అక్కడ ఇండూస్ అని చెప్పి యాప్ స్టోర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. యాక్చువల్గా ఈ యాప్ స్టోర్ ఎవరిదంటే ఫోన్పే వాళ్ళది. సో ఫోన్పే రీసెంట్గానే ఇండూస్ అని చెప్పేసి ఒక యాప్ స్టోర్ని తీసుకొచ్చింది. బట్ అసలు అనుకున్న స్థాయిలో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అందువల్ల దీన్ని ఎలారా బాబు ప్రమోట్ చేసుకోవడం అని చెప్పేసి చూస్తున్నప్పుడు వీళ్ళకి షౌమీ దొరికినట్టుంది. మేబీ షౌమీకి డబ్బులు ఇచ్చి సో ఈ ప్లే స్టోర్ని వాళ్ళ దాంట్లో పెట్టించుకుంటుంది అనమాట. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే కొంతమంది షౌమీ యూజర్స్కి కొత్త యాప్ స్టోర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి రెడ్మీ, పోకో అండ్ షౌమీ మొబైల్ ఫోన్స్లో మనం ఈ కొత్త యాప్ స్టోర్ని అయితే చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తే జియో 601 అంటే 601 వోచర్ ప్లాన్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ వోచర్ ప్లాన్లో మనకి అన్లిమిటెడ్ 1 ఇయర్ వరకు 5G డేటాను అయితే ఆఫర్ చేస్తుంది. అంటే వోచర్ కదా, ఇది మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. మరి అన్లిమిటెడ్ అంటున్నారుగా, మొత్తం అచ్చంగా ఇస్తారంటే అబ్బాయి ఎక్కడో చోట క్యాప్ పెడతారు కదా. డైలీ వచ్చేసరికి మనకి 1.5 GB వరకు వీళ్ళు డేటా ఇస్తారు. మంత్లీ 3 GB వరకు 4G డేటాని అయితే ఇస్తారు. అంటే ఈ 3 GB 4G డేటాని మీరు 1.5 GB వీళ్ళు ఇచ్చేది డేటా ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. అది 1 డేలో వాడేస్తారు, 1 అవర్లో వాడేస్తారు, 1 మంత్ వరకు వాడుకుంటారు అనేది మీ ఇష్టం. వీళ్ళు ఈ వోచర్ను కూడా 12 నెలలకి తగ్గట్టుగా ₹51 వోచర్ కింద అయితే కన్వర్ట్ చేసి అందిస్తున్నట్టున్నారు. సో ఏదేమైనప్పటికీ పర్వాలేదు, ఈ ప్లాన్ బాగానే అనిపించింది. డైలీ 1.5 GB అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A56 ఈ మొబైల్ ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయిందనమాట. దీని ప్రకారం ఛార్జింగ్ కెపాసిటీ అయితే పెంచబోతున్నారు. లాస్ట్ టైం 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి A55 వచ్చింది కదా. A56 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుందంట. ఛార్జింగ్ కెపాసిటీ పెంచినా తగ్గించినా వీళ్ళేమి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఛార్జర్ ఏమి ఎవరు, అది మళ్ళీ విడిగా కొనుక్కోవాల్సిందే. ఇక అలాగే ఇందులో మనకి Exynos 1580 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. సో లాస్ట్ టైం మనకి 1480 ప్రాసెసర్ వాడారు. ఏదేమైనప్పటికీ పులిహార ఫోన్లు అనమాట ఏ సిరీస్ అంటే. దీనికన్నా మీకు సామ్సంగ్ S20 ఫ్లాగ్షిప్ మొబైల్లో FEలు వస్తాయి చూసారా, వాటిని తీసుకోవడం బెస్ట్. ఈ మొబైల్ మనకి ఇండియాలోకి వచ్చేసరికి లాస్ట్ టైం A55 దాదాపుగా ₹40,000 లాంచ్ చేశారు. ఇప్పుడు 42 నుంచి ₹45,000 మధ్యలో ఈ మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో నేను అడిగితే మాత్రం ఏ సిరీస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.